వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జై శ్రీమన్నారాయణ అండి. మా సూర్యాపేట నుంచి వచ్చినామండి. మేము యూట్యూబ్లో చూసినాము. యూట్యూబ్లో చూసి స్వామివారి సేవ కోసం అని ఇలా చేసుకున్నాం. అయ్యింది. మాకు మేమే అడుక్కుంటూ బస్సులు ఎక్కి ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. మంచిగా స్వామివారి దర్శనం చేసుకున్నాం. తర్వాత కళ్యాణం కూడా సేవలో మళ్ళీ ఎప్పుడు సేవ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. అసలు వచ్చినాక ఈ శిల్పాలు ఇవి చూస్తుంటే అసలు ఇలాంటివి అసలు ఇంకా ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. జీవకళ ఉట్టిపడుతుందండి. టెంపుల్లో ప్రతి ఒక్క దృశ్యం మా కన్నుల వింపుగా ఉంది. చాలా ఆనందమయం అయిపోయాం మేమైతే. చాలా అవునండి, చాలా బాగుంది. అసలు చూస్తే ఇక్కడ అంటే ఇప్పుడు ఒక శిల మీద ముగ్గురు దేవుళ్ళు ఉండటం చాలా బాగుంది. ఆంజనేయ స్వామి లేదు ఇక్కడ, ఏ గుళ్ళనైనా ఉంటుంది కానీ ఇక్కడనైతే ఆంజనేయ స్వామి లేకుండా ఉన్నారు. పౌర్ణమి రోజు జరుగుతుంది, చతుర్దశి పౌర్ణమి రోజు జరుగుతుంది. పౌర్ణమి వెన్నెల్లో జరుగుతుంది స్వామివారి కళ్యాణం. పౌర్ణమి వెన్నెల్లో జరుగుతుంది స్వామివారి కళ్యాణము. అసలు ఇంత దూరం రావడం మా మీద స్వామికున్న దయ. మేము తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినాం. దూరము దగ్గరని ఆలోచించుకోవాలి, రావాలి సేవ చేయాలనుకున్నాము. ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంతటి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ వాళ్ళకి, ఈ గుడి ఏవో సార్ గారికి చాలా కృతజ్ఞతలు. చాలా బాగుంది. అసలు ఈ శిల ఇవన్నీ చూసి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా వెళ్ళబుద్ధి కావడం లేదు. ఈరోజు మాకు తలంబ్రాల లోపల టెంపుల్లో డ్యూటీ చేశారు. మాకు ఒక 1 అవర్ పూలు మాల కట్టించారు మాతోటి. ఇంకా చాలా బాగా జరిగింది మాకు. ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూసినాక చాలా మంచిగా అనిపించింది. నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. అంటే మామూలుగా తిరుపతి సేవకి వెళ్తాం ఎప్పుడైనా, కానీ ఈసారి కొత్తగా ఇట్లా ఉందని తెలుసుకొని మా ఫ్రెండ్స్ ద్వారా ఫస్ట్ టైం ఇక్కడ రావడం. కానీ చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఆలయంలో రాముడు బాగున్నాడు, సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు మాత్రం లేరు. అదే కొంచెం బాగుంది. ఓకే, దర్శనం అయితే బాగా జరిగింది. మేము కళ్యాణం మామూలుగా మాకు నవమి రోజు కళ్యాణం జరుగుతుంది, కానీ ఇక్కడ పౌర్ణమి రోజు చతుర్దశి పౌర్ణమి రోజు జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుంది. నైట్ మొత్తం జర్నీ చేసి ఇక్కడ వరకు వచ్చి స్వామి కళ్యాణం చేసుకునే భాగ్యం దక్కింది మాకు. స్వామికి మా మీద చాలా దయ ఉంది. ఇంతటి భాగ్యం కలిగించిన అందరికీ చాలా ధన్యవాదాలు. హాయ్, నేను సూర్యాపేట డిస్టిక్ నుంచి వస్తున్నాను. మాది తెలంగాణ స్టేట్. సో నేను ఫస్ట్ టైం సేవకి రావడం ఇదే ఫస్ట్ టైం. నైట్ మొత్తం జర్నీ చేసి చాలా టైర్డ్గా ఉన్నాను. బట్ వన్స్ స్వామివారి దర్శనం జరిగాక చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆ టైర్డ్నెస్ అంతా పోయింది. సో నాకు చాలా సంతోషంగా ఉంది వచ్చి దర్శనం చేసుకోవడం. కళ్యాణం శ్రీరాముల వారి కళ్యాణం. శ్రీరాముల వారి లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది. నమస్కారం అండి, నేను ఎస్బిసిఐ. యాక్చువల్గా ఈ సీతారాముల మహోత్సవానికి మన కర్నూలు రేంజ్ డిఐజీ సారు, మరి ఎస్పీ గారు, మళ్ళా జిల్లా అధికారులు, అడిషనల్ ఎస్పీ సారు, డిఎస్పీ సారు, ఇక్కడ ఉన్న సిఐ గారు అందరూ కలిసి ముందుగానే ప్లాన్ ప్రకారంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందుట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని విషయాల్లో, పార్కింగ్ విషయంలో అయినా, డైవర్ట్ విషయంలో అయినా, మరి టెంపుల్ కళ్యాణ వేదిక దగ్గర కానీ ఏ ఒక్కరికి కూడా ఎలా చిన్న ఇబ్బంది కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యాక్చువల్గా నేను ఇక్కడ చిన్న ఒంటిమిట సిఐగా పనిచేశాను. నాకు భగవంతుడు 2 అవకాశాలు, అంటే 2 కళ్యాణాలు చూసే భాగ్యం కలిగించినాడు. ప్రతి ఒక్కరు, అంటే నేను చెప్పడానికి కాదు, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తే బాగుంటుందని నా విన్నపము. ఏదో నేను ఎవరి వల్ల అంటే దీనివల్ల చెప్పడం లేదు. ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి, ఈ మంచి జరిగే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ట్రాఫిక్ సెన్స్ అన్నీ ముందే సార్ వాళ్ళు సెట్ చేసి పెట్టారు. యాక్చువల్గా రేణుగుంట కావచ్చు, ఇక్కడ ఇర్కాన్ సర్కిల్ కావచ్చు,
రాజంపేట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. లోకల్లో వచ్చేసి సాయిబాబా టెంపుల్ అది డైవర్షన్ ఉంది మనకి, ఎందుకంటే సింగిల్ రోడ్డు ఒకే రోడ్డు ఉంది కాబట్టి డైవర్షన్ కూడా సబ్సెంట్గా బాగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.